నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. లక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరూ కోరుకునేది ఇదే. అవునమ్మా, అవును. నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. సరస్వతి కటాక్షం ఉంటే ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అవును కదా, విఘ్నతతో వస్తుంది లక్ష్మి, ఖచ్చితంగా ఉంటుంది. సరే, ఇప్పుడు సరస్వతి చిన్నప్పుడు చదువుకోలేదండి, మరి మాకు మా పరిస్థితి ఏంటి? మాకు ఉండాలి కదా. మాకు తెలిసిన వాళ్ళు అసలు ఆయన ఏం చదువుకోలేదు, అసలు ఎట్లాంటిది లేదు, కానీ లక్ష్మీపుత్రుల్లాగా విరాజిల్లుతున్నాడు చెప్తారు కదా. అవును, అది పూర్వజన్మ సుకృతం, అమ్మవారు కటాక్షించడం కూడా. అయితే ఈ లక్ష్మీ కటాక్షం కోసం పరితపించే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఎప్పుడు ఉంటుంది. కాబట్టి అమ్మవారి కటాక్షం మనకు కలగాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఓకే, ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే లక్ష్మీదేవి పూజలు చేసుకుంటారు. అంటే లక్ష్మీదేవి పూజలు అంటే కుబేర లక్ష్మి పూజను ఉంటుంది. అది కూడా ఏంటంటే 9 రోజులు, 27 రోజులు అట్లా కూడా చేసుకోవచ్చు. వరుసగా 27 రోజులు కూడా చేయవచ్చు. ఆ కాలంలో ఏంటంటే 72 రోజులు కూడా చేసిన వాళ్ళు ఉంటారు. అది ఏంటంటే ఒకవేళ అంటే లేడీస్ జనరల్ గా 27 రోజులు చేయగలుగుతారు, లేదు 9 రోజులు చేయగలుగుతారు. అయితే వీళ్ళు ఆపిన పూజని భర్త కంటిన్యూ చేయవచ్చు, 72 రోజులు వాళ్ళు చేయవచ్చు అన్నమాట. అట్లాంటిది ఉంటుంది. అప్పుడు అది కుబేర లక్ష్మి పూజ అనేటప్పుడు మనం ఇట్లా చేసుకోవచ్చు 9, 27, 72. కానీ చాలా వరకు ఏంటంటే మేము ఇచ్చేది 9 రోజుల పూజ ఉంటది. దీంట్లో ఏంటంటే వాళ్ళకి వచ్చి అష్ట ఐశ్వర్యం గురించి వాళ్ళ పూజలు చాలా బాగా ధన వశీకరణం చేపిస్తాం. సో దానివల్ల ఏమైతుందంటే మన దగ్గర ఎక్కువ చూపించుకున్న వాళ్ళు కూడా ఆర్థిక ఇబ్బందిలో ఉండేవాళ్ళు ఇవాళ అసలు చేసుకుని మంచి పొజిషన్ లో ఉన్నారు. ఇప్పుడు మాకు ప్రతి విషయం చెప్తూ ఉంటారు, మేడం మేము పూజలు ఫాలో అయినాము, చాలా బాగా అయింది, మేము ఆస్తులు కొనుక్కున్నాము, ఇల్లు కొన్నాము, చాలా వరకు మేము ఇవాళ మంచి పొజిషన్ లో ఉన్నామంటే ఈ పూజల వల్ల అని చెప్తారు. అయితే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళు మరి పూజని ఎఫర్ట్ చేసుకోవచ్చు. ఎలా చేయవచ్చు అట్లా అంటే ఆర్థిక ఇబ్బందులు ఉండేవాళ్ళు ఫస్ట్ వాళ్ళ జాతకం చూసుకుని తెలుసుకుని చేసేది ఒకటి ఉంటది. నెక్స్ట్ ఒకవేళ వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టి చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది అంటే ఇంకొక పూజ ఉంటుంది, అంటే దీపలక్ష్మి పూజ అని అంటారు ఇక్కడ. దీపలక్ష్మి పూజ అది వచ్చి మన తమిళనాడులో ఏంటంటే తిరువిలక్కు పూజ అని అంటారు. తిరువిలక్కు పూజ. తిరు అంటే లక్ష్మీదేవి, విలక్కు అంటే దీపం. సో ఇప్పుడులో మనం ఏం చేస్తున్నాము, దేవుడిని మొక్కేదానికి ఒక ఫోటోనో విగ్రహమో ఏదో ఒకటి పెట్టి మొక్కుతున్నాము. అప్పట్లో ఋషులంతా దీపంలోనే దేవుళ్ళు దర్శనం చేశారు. దీపమే పరంజ్యోతి, దీపమే అంతే. సో అప్పుడు ఏంటంటే ఆ దీపానికి అంత మహత్వం ఉంటుంది. ఒకటి దీపం లేకుండా మీరు ఫోటో కానీ విగ్రహాలు పెట్టి కానీ పూజలు చేసిన ఫలితమే ఉండదు. దీపం పెట్టాలి. ఆ దీపం ఒక్కటే మన పెట్టి కూడా మొక్కోవచ్చు. విగ్రహాలు లేకపోయినా పర్వాలేదు, ఫొటోస్ లేకపోయినా పర్వాలేదు, కానీ ఆ దీపానికి ఒక పూజ ఉంటుంది. సో అది ఎప్పట్లో చేసుకోవచ్చు అంటే మంగళవారం కానీ శుక్రవారము తర్వాత పౌర్ణమి తిథిలో చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎందుకంటే పౌర్ణమి అంటే పూర్ణ చంద్రుడు, చంద్రుడు ఫుల్ గా ఉంటాడు. చంద్రుడు ఎవరు? లక్ష్మీదేవికి సహోదరుడు. సో అప్పుడు ఏమైతుంది, ఆ లక్ష్మి కటాక్షం అనేది ఆయన కూడా ఇస్తాడు. సో అప్పుడు మనం చేసుకోవాల్సింది ఇది తిరువిలక్కు పూజ అనేటప్పుడు ఏం చేయాలంటే ఒక పీట వేసేసి దాని మీద ఏందంటే పసుపుతోనూ అసలు ఏందంటే కొంచెము బియ్యం పిండితో వేసి ముగ్గులాగా వేసి లక్ష్మీ మంత్ర అంటే లక్ష్మీదేవికి సంబంధించిన ఆ ముగ్గు పెట్టి దానిపైన అంటే ఇప్పుడు స్టార్ వేస్తారు, అట్లా వేయవచ్చు. అట్లా వేసేసి తర్వాత పైన ఏం చేయాలంటే ఆ దీపం అంటే మంచిగా ఇట్లా మనం ఏం చేస్తాము, దీపం ఒకే పెద్ద దీపం కూడా పెట్టుకోవచ్చు. అంటే దీని వచ్చి మనం ఏమంటారు తెలుగులో తెలియదు కానీ తిరువిలక్ అంటే కుత్తు విలక్ అంటారు. అది దాంట్లో పెట్టి 5 ముఖాలు ఉంటుంది. సో అట్లా పెట్టి ఏం చేస్తారంటే ఫస్ట్ దానికి బొట్లు పెట్టేవాళ్ళే. తర్వాత ఏం చేస్తారంటే ఆ ఒక దీనికి వచ్చి పువ్వుల దండతో చుట్టాలి, చిన్నగా పువ్వుల దండ అందంగా పెట్టేసి, ఎందుకంటే అమ్మవారికి ఎట్లా అలంకరణ చేస్తామో అలానే ఆ దీపానికి చేసేసి తర్వాత ఏం చేయాలంటే అమ్మవారికి దీపలక్ష్మికి మంత్రం చదవాలి. దీపలక్ష్మికి ఏంటంటే ఫస్ట్ ఓం దీపలక్ష్మి నమః అని చెప్పేది 108 సార్లు చదువుకోవచ్చేమో. శ్రీ దీపలక్ష్మి నమః అని చెప్పేది ఒక 108 సార్లు. తర్వాత లక్ష్మీ గాయత్రి మంత్రం. సో ఇవి చదువుకుని మన ఇంట్లో ఎప్పుడు అష్ట ఐశ్వర్యం ఉండాలని చెప్పి ఆ దీపానికి అర్చన చేయాలి. అర్చన అంటే విడి పువ్వులతో అర్చన చేయవచ్చు. అంటే దీపానికి ఆ పాదాలు ఉంటాయి కదా మనకు అసలు పెట్టే స్టాండ్ లాగా, సో అక్కడ ఆ పీట మీద పెట్టి చేసినాం. మనకు కూడా ఒక మ్యాట్ ఒక పీటలో వేసుకున్నా కూర్చోవాలి, ఒట్టి గ్యార్లో కూర్చొని పూజ చేయకూడదు. సో అలా మనం ఏదైనా ఒకటి వేసుకొని, మనకి ఎందుకంటే ఆసనం అంటారు, మనం ఏదో ఒకటి వేసుకున్నా కూర్చొని చేయాలి. సో అప్పుడు అర్చన చేసేటప్పుడు ఎట్లా అంటే పువ్వులతో కానీ తర్వాత అక్షంతులు కానీ
లేకపోతే ఏంటంటే అసలు వాళ్ళకి దొరికితే మల్లెలు దొరికితే మంచిది, మల్లె పువ్వులతో అర్చన చేస్తే ఇంకా మంచిది, లక్ష్మీ కటాక్షం. సో అవి కాకపోతే అంటే ఏంటండి? అంటే మనం లక్ష్మీ అష్టోత్తరమే చదవచ్చు, చేయవచ్చు, అట్లా చదవచ్చు. ఎక్కువ ఏంటంటే లక్ష్మీ గాయత్రి చదువుకోవడం మంచిది, లక్ష్మీ గాయత్రి చదువుకోవచ్చు. ఓం మహాదేవియచ్చ విద్మహే విష్ణు పత్నియచ్చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ను ఉంటుంది. సో అది ఏం లేదు, 2 లైనే ఉంటది. ఆ మంత్రం చదువుకుని మనం అర్చన చేయవచ్చు. అది ఏంటంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. కొంతమందికి మంత్రం చాలా కష్టపడతారు, ఒకవేళ చదవలేదు అంటే శ్రీ లక్ష్మీదేవి నమః అని కూడా చదువుకోవచ్చు, అదే 108 సార్లు చదివి కూడా వేయవచ్చు. శ్రీ అనేది లక్ష్మీ కటాక్షం ఉంటుంది, శ్రీ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేయాలి. సో అప్పుడు ఏమైతుందంటే లక్ష్మీ కటాక్షం అనేది ఎక్కువ ఉంటుంది. చాలా వరకు ఏంటంటే ఎక్కువ మనం మంత్రాలు కూడా శ్రీ అనే వర్డ్ తో మనం యాడ్ చేసి మంత్రం చదివేటప్పుడు ఎక్కువ ఐశ్వర్యం అనేది వస్తుంది. సో అది మనం అలా ఆ మంత్రం ఎక్కువ యూజ్ చేయాలి, అన్ని దేవుళ్ళకి కూడా యూజ్ చేయవచ్చు ఆ మంత్రం. సో అప్పుడు మనం చేస్తున్నప్పుడు ఏమైతుందంటే అసలు ఆ ఇంట్లో తర్వాత ఇవన్నీ అంటే అర్చన చేసేస్తాము. తర్వాత ఏం చేయాలంటే ఏదైనా స్వీట్ ఒకటి చేసి ప్రసాదంగా పెట్టాలి. అంటే బెల్లంతో చేసిన మన రైస్ వేసి బెల్లం వేసి పాయసం లాగా చేయవచ్చు, లేదంటే పరమాన్నం చేయవచ్చేమో. సో ఇవి ఏదైనా స్వీట్ చేసి పెట్టాలి. ఎందుకంటే తిరువిలక్కు అనేటప్పుడు అది అమ్మవారి కటాక్షం లక్ష్మీదేవిదా. సో మన దాన్ని చేసడం వల్ల చాలా మంచిది. 5 తిరీలు పెట్టి దీపం వెలిగించాలి, 5 ఒత్తులు వేసి వెలిగించాలి. అయితే ఆవు నెయ్యి వేయమంటారా? ఆవు నెయ్యి వెలిగించాలి, అసలు ఆవు నెయ్యితో వెలిగించాలి. దీపాల్లోనే చాలా విధానం ఉంది మా, అది కూడా మనం చెప్తాము తప్పకుండా. ఏ నూనెతో ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది వివరంగా మాట్లాడాలి. అయితే దీపం వెలిగించే దాంట్లో కూడా అనేక రకమైన సందేహాలండి. డైరెక్ట్ గా మ్యాచ్ స్టిక్ తోటి అగ్గిపుల్లతోటి వెలిగించద్దు అని కొంతమంది చెప్తున్నారు. ఒక దీపం మళ్ళీ ఒక వత్తు వేసుకుని దాన్ని వత్తు వెలిగించి వత్తుతో పెట్టండి అని అంటారు, లేకపోతే అగరబత్తితో వెలిగించండి అని అంటుంటారు. మీరైతే ఎలా చెప్తారండి? అట్లా ఏమి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న టైమింగ్ జనులకు టైం సరిపోవు కదా, అట్లా చేసుకోవడానికి ఉండదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఉన్న జనులకు తగినట్టుగా మనం వచ్చి అంత టైం తీసుకునే అంత ఓపిక లేదు ఇప్పుడు. మీరు ఒక చిన్న మొబైల్లో చూసారంటేనే ఏదైనా వాళ్ళ మొక్కు ఉంటాయి కదా, అలా దాని గురించి కూడా మనం చేయవచ్చు. అది 9 రోజులు, అది మంగళవారం 9 మంగళవారాలు చేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే పౌర్ణమికి చేసే వాళ్ళు ఉంటారు. అట్లా ప్రతి పౌర్ణమికి పెట్టేసుకున్న వాళ్ళని పెట్టేసుకోవచ్చు. పొద్దున్నే పెట్టాల్సినటువంటిది అండి, అంటే ఏ రోజైనా సాయంత్రంలో పెడితే బాగుంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి మనకు సాయంత్రం పూటలోదా మనం ఎక్కువ దీపం వెలిగించేది, అవసరం పడేది కూడా సాయంత్రం 6 నుంచి 7 ఆ టైం చెప్తాం చూడండి, అది చాలా మంచి టైం అన్నమాట. సో ఆ టైంలో దీపం వెలిగిస్తే ఆ దీపానికి పూజలు ఆ టైంలో దీపలక్ష్మి పూజ ఆ సాయంత్రం పూటలో చేస్తే చాలా మంచిది. తమిళనాడులో చూసారంటే కొన్ని టెంపుల్లో అంటే అమ్మవారి గుడిలో చూసారంటే మాక్సిమం తిరువులకు పూజనే ఉంటది. దానికి ఎంతో మందిలో వచ్చి అసలు ఆ పూజలో కలుసుకుంటారు. గుడిలో పెడతారు చూడండి, అసలు 108 దీపాలు పెడతారు. అక్కడ వాళ్ళకి ఎవరో చేసుకోవాలని ఇష్టం అనిపిస్తుందో వాళ్ళ థింగ్స్ అంతా వాళ్ళు ఏం చేస్తారు, గుడిలో వచ్చి అవి పే చేసేసి తీసుకుంటారు, దీపం వాళ్ళ ఇంట్లోంచి తెచ్చుకుంటారు, అలా చేస్తారనమాట. చాలా బాగా చేస్తారు అక్కడ లేడీస్ అయితే. తిరువులకు పూజ అంటేనే టెంపుల్లో వెళ్ళి ఎక్కువ మంది చేసే వాళ్ళు ఉంటారు. బ్యూటిఫుల్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీపలక్ష్మి పూజ అనేది వింటూ ఉంటాం, కానీ ఎలా చేసుకోవచ్చు అనేది చాలా వివరంగా మాకు తెలియజేశారు. ఖచ్చితంగా ఇప్పుడు అధిక శ్రావణం నడుస్తుంది, రేపిక శ్రావణ మాసం కూడా చాలా విశేషంగా అందరూ జరుపుకుంటూ ఉంటారు. డెఫినెట్ గా దీపలక్ష్మి పూజ చేసుకుని లక్ష్మీదేవి కటాక్షం ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మా.